హాయ్ గైస్, అందరికీ నమస్కారం అండి. సో నేను బిగ్ బాస్ రివ్యూ ఈరోజు మీకు చెప్పడానికి అయితే మన ఛానల్ ద్వారా బిగ్ బాస్ 8 రివ్యూ అనేది సీజన్ మొత్తం 8 రివ్యూ అనేది ప్లాన్ చేశానండి. పక్కాగా ప్లాన్ చేశాను. ఏ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ చేయకుండా ఏదో ఒక రూపంలో ఇన్ టైంకి, అంటే షో అవ్వగానే మీకు వీలైనంత వరకు నైటు లేదు అంటే మార్నింగ్ బిలో 10 లోపు అయితే మీకు రివ్యూ అనేది వచ్చేస్తుందండి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నా, దీంట్లో ఎటువంటి మిస్టేక్స్ రాకుండా నేను చూసుకుంటా. ఇంకోటి ఏంటి అంటే మన ఛానల్ ద్వారా బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూనే కాదు, మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్, అంటే ఏ సినిమా చూస్తే బాగుంటుంది ఇటువంటి రివ్యూస్ కూడా వస్తాయి. దట్టు మన తరపు నుంచి కూడా, ఉత్తరాంధ్ర తరపు నుంచి మీకు మంచి కంటెంట్ డెలివరీ అయితే చేస్తాం. ఎందుకు అంటే వెబ్ సిరీస్ అయితే మంచి స్టోరీస్ ఉన్నాయి. నేను ఈ ఇన్వెస్టిగేషన్ పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నా. సో దానికి సమ్ ప్రొడ్యూసర్స్ కొంచెం నీడ్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కొంచెం కాంటాక్ట్ అయితే నేను మీకు స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్టు మనకి మంచి కంటెంట్ అనేది మన 3 జిల్లాలు రాజం, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, ఈ 3 జిల్లాల్లో రాజం, పాలకొండ, సీతంపేట ఈ ఏరియాల్లో మనకి మంచి కంటెంట్ అయితే తీయడానికి మనకి స్కోప్ అయితే ఉంది. సో వీలైనంత వరకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకు స్టోరీ అనేది నెరేట్ చేస్తాను. తర్వాత మనం పార్ట్ 2 అనేది ప్లాన్ చేయొచ్చు. బట్ ఈలోపు మనం ఖాళీగా ఉంచకూడదు కదా ఛానల్ని. అందుకే మీకు ఛానల్ ద్వారా వీడియోస్ అనేది బిగ్ బాస్ సీజన్ 8 అనేది ప్లాన్ చేశా. సో పర్ఫెక్ట్గా మీ అందరికీ రివ్యూస్ ఇవ్వడానికి అయితే నాకు స్కోపు సెట్ చేసుకొని మీకు ఇన్ టైంకి వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నా. నిన్న బిగ్ బాస్ సీజన్ 8కి గురించి మనం ఆలోచిస్తే, మనం ఇప్పుడు సీజన్ 5లో బాగా డెప్త్గా చెప్పాం. సీజన్ 6ని పట్టించుకోలేదు, 7ని కూడా ఇగ్నోర్ చేసేసాం. కానీ సీజన్ 8ని ఎందుకు అంత పర్టికులర్గా నేను పట్టుకొని చేద్దామని అనుకున్నాను అంటే తెలీదు, చేయాలనిపించింది అంతే. ఎందుకంటే 2 సీజన్ల నుంచి మనం చెప్పట్లేదు కదా. ఈ సీజన్ అయినా సరే మనం ఎవరెవరో రివ్యూస్ చెప్తున్నారు, మన సైడ్ నుంచి మనం రివ్యూస్ చేసి వదిలేయడం కరెక్ట్ కాదు అనిపించి సో చేస్తున్నా. కాంటెస్ట్ల గురించి ఫస్ట్ మాట్లాడదాం. తర్వాత మన బిగ్ బాస్ షో హౌస్ ఎలా ఉంది, తర్వాత హౌస్లో ఉన్న కాంటెస్ట్లు పర్వాలేదా, గుడ్డా బేడా అనేది కూడా చెప్పేస్తా. సీజన్ 8 ఫ్లాపా హిట్ అవుతుందో కూడా ఇప్పుడే చెప్తున్నా, నోట్ చేసుకోండి అండి. ఫస్ట్ కంటెస్టెంట్ యష్మి. ఈవిడ్ని ఎప్పుడు నేను చూడలేదండి అస్సలు. ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నాకు ఈవిడ ఎక్కడున్నది కూడా తెలీదు. యష్మి చూడలేదు. తర్వాత సెకండ్ కంటెస్టెంట్ నిఖిల్ అంట. ఈయన డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు. ప్రజెంట్ తమిళ సినిమాలో 2 సినిమాలు చేశాడు, యాక్టింగ్ చేశాడు. తెలుగు సీరియల్లో యాక్ట్ చేస్తున్నాడు. హీరోగా ట్రై చేస్తాడు అని అడిగితే విలన్గా అయితేనే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాడు. సో ఇతన్ని దేనికి సెట్ అవుతాడు అనేది బిగ్ బాస్ ఆడియన్సే సెట్ చేస్తారు. కానీ ఇతని గురించి మనకి ఎప్పుడు తెలీదు. థర్డ్ కంటెస్టెంట్ అభయ్ నవీన్. మీ అందరికీ తెలుసు, పెళ్లి చూపులు సినిమా, విజయ్ దేవరకొండ గారు ఫస్ట్ సినిమా. అందులో మనోడు అంటే ఫస్ట్ సినిమా అంటే హీరోగా ఆయన చేసింది ఫస్ట్ సినిమాలో ఇతను ఫ్రంట్ రోల్ చేశాడు. రికగ్నైజేషన్ కరెక్ట్గా ఉంటే బాగున్నాను, నేను డైరెక్షన్ ఫీల్డ్లోకి వస్తున్నాను, నాకంటూ కొంచెం సపోర్ట్ కావాలి అనే ఉద్దేశంతో అయితే బిగ్ బాస్ సీజన్ 8కి అయితే వచ్చాడు. సో ఆ రకంగా తెలుసు. తర్వాత ప్రేరణ అనే గురించి కూడా నాకు తెలీదు. ఇక్కడ వీళ్ళు బడ్డీ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. బడ్డీ కాన్సెప్ట్స్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే సింగిల్గా హౌస్ లోపలికి వెళ్లకుండా ఎవరైతే 14 కంటెస్టెంట్ని ఈ రోజు అయితే సెలెక్ట్ చేశారో, ఈ రోజు అయితే హౌస్లోకి వచ్చారో వాళ్ళని పేర్స్ రూపంలో తీసుకెళ్తున్నారు. ఫస్ట్ సెకండ్ ఇద్దరు కంటెస్టెంట్లు కలిపి ఒక పేరుగా వెళ్ళారు. తర్వాత అభయ్ నవీన్, ప్రేరణ కలిపి ఒక పేరుగా వెళ్ళారు. తర్వాత రానా దగ్గుపాటి, నివేద థామస్ వెళ్ళారు. ఎందుకంటారా, మూవీ ప్రమోషన్స్కి అయితే వచ్చారు. రానా దగ్గుపాటి గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ 35 చిన్న కథ కాదు అనే మూవీ అయితే తీశారు. ఇది కంప్లీట్గా ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ కాబట్టి నివేద థామస్ అండ్ హీరో గారు కూడా వచ్చారు. ఈ టీం అయితే లోపలికి వెళ్ళి కొంచెం ప్రమోషనల్ యాక్టివిటీస్ అయితే చేశారు. వాళ్ళతో కూడా చిన్న గేమ్ అయితే ఆడిచ్చారు ఈ నలుగురితోటి. సో తర్వాత ఫిఫ్త్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, లాహిరిలో సినిమా చూసే ఉంటారు. చూసే వాళ్ళకైతే మాత్రం ఇతను మెచ్చిపోరు. ఎందుకంటే ఆ సినిమా హీరో ఇతను. ఆ తర్వాత 2-3 మూవీస్ చేశారు. ఆయన ఎక్కడున్నారో కూడా తెలీదు. బట్ ఇప్పుడైతే మళ్ళీ తెలుగు ఆడియన్స్ని అలరింప చేయడానికి అయితే వచ్చాను అని చెప్తున్నాడు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో కూడా తెలీదు. ఓకే, ఫిఫ్త్ కంటెస్టెంట్ అండ్ సిక్స్త్ కంటెస్టెంట్ కలిపి ఒక పేరుగా వెళ్ళారు. సిక్స్త్ కంటెస్టెంట్ గురించి చెప్పాలి అంటే మన ఆర్జీవి డన్ గురించి చెప్పాలి. మీ అందరికీ తెలుసు, ప్రతి సీజన్లోని ఆర్జీవి గారి శిష్యులు కానీ ప్రియ శిష్యురాళ్ళు కానీ ఎవరో ఒకరు
శిష్యురాళ్ళే వస్తారు, శిష్యులు రారు కానీ శిష్యురాళ్ళు వస్తారు. అందులో ఒక రాయి ఇప్పుడు ఒకటి వచ్చింది, సోనియా. ఈవిడి ఆర్జీవి గారి హీరోయిన్ అనమాట. కొన్ని మూవీస్ చేశారు ఆయనతో పాటు. సో ఆయన సజెస్ట్ చేసిన కంటెస్టెంట్. సో ఇంకా చెప్పాల్సినంత అవసరం లేదు. ఓకే, 7th కంటెస్టెంట్ బెజవాడ బేబక్ అంట. ఈవిడ ఎప్పుడు బేబక్ అయ్యిందో బెజవాడలో, అంటే ఈవిడ బెజవాడ నుంచి హైదరాబాదు, బెంగళూరు, బెజవాడ బేబక్ అంట. ఈవిడ తెలిసిందే, కొన్ని వీడియోస్ నేను చూశాను. చాలా అంటే కొంతమందికి ఆ స్లాంగ్ నచ్చుద్ది, కొంతమందికి ఆ స్లాంగ్ నచ్చదు. బట్ ఆవిడ బాగా ఫేమస్ అంట. మరి ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే 160K ఫాలోవర్స్ కూడా లేరు. మరి అంత ఫేమస్ అయింది ఎవరికి తెలీదు. ఏమన్నా రీల్స్లో 10 మిలియన్ వ్యూస్ వచ్చేస్తే ఒక రీల్కి ఫేమస్ అయిపోతారని అంటే చాలామంది ఉన్నారు. మరి ఏం చేస్తారు? ఆవిడ ఎలా సెలెక్ట్ చేశారు నాకు తెలీదు. ఎందుకు సెలెక్ట్ చేశారు అనే దానికంటే తీసుకోకపోతేనే బెస్ట్ ఏమో అనిపించింది నా ఒపీనియను. ఎందుకంటే ఈవిడ షోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడే హార్ట్స్ పంపించడం, నాగార్జున గారితో కొంచెం ఈవిడికి సూట్ అవ్వని చిలిపి చేష్టలు అయితే ట్రై చేసింది. అదైతే నాకు చిరాకు అనిపించింది. ఓకే, 7th కంటెస్టెంట్ అండ్ 8th కంటెస్టెంట్ మీకు తెలిసే ఉంటుంది, శేఖర్ భాష. రాజ్ గారిదేని లావణ్య అనే ఎవరో ఇష్యూ ఉన్నది. సో ఆ ఇష్యూలో TV9లోనే దగ్గర 2 వారాలు మంచిగా డిబేట్లు పెట్టి, ఒక 2 months బ్యాక్, 2 months కూడా కాదు 1 month బ్యాకే డిబేట్లు పెట్టి చాలా గట్టిగా ఫేమస్ అయ్యాడు. అవ్వడానికి కూడా ట్రై చేశాడు. మరి అందులో ఎవరిది మిస్టేక్ ఉందనేది ఎవరికి తెలియదు. బట్ ఫేమస్ అయితే అయ్యాడు, బిగ్ బాస్కి అయితే వచ్చాడు. అది రాజ్ గారు కొంచెం చూడండి మనోడే కదా అని చెప్పి ఉంటాడు. మరి ఏదో రకంగా లోపలికి అయితే వచ్చాడు. చూద్దాం మరి ఇక్కడ జరిగే న్యూసెన్స్ ఎలా క్రియేట్ అయ్యిందో, లోపల ఏం జరుగుద్దో తెలియదు కదా. నాకు ఇతను చూస్తే నటరాజ్ మాస్టర్ గుర్తుకొస్తున్నాడు. మరి మీరేమంటారు? కామెంట్లో పెట్టండి. తర్వాత సీత అండ్ మణికంఠ అంట. సీత అంటే బేబీ సినిమాలో ఫ్రంట్ రోల్ చేసింది గుర్తుంది. మణికంఠ ఎవరు? ఎవరికి తెలుసండి? తెలీదు. ఈ కుర్రను చూస్తే కొంచెం కలకలు ఆడిపోతున్నాడు. మరి లోపల ఏం చేస్తాడో తెలియదు. అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతున్నాడు. అమ్మో చాలా ఘోరంగా ఉంది. ఇంకా పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ. మీ అందరికీ తెలుసు విష్ణుప్రియ గారి గురించి చెప్పాలి అంటే, సన్ను షార్ట్ ఫిలిమ్స్లో స్టార్టింగ్ నుంచి, అంటే ఈవిడి సన్నుతో చేసి అలా తర్వాత ఇండస్ట్రీకి వచ్చింది అని నాకైతే గుర్తుంది. మరి మీరేమనుకున్నారో తెలీదు. సన్నుతో చేసి వచ్చిందని చెప్పడం కంటే ఒకప్పుడు సన్నుతో షార్ట్ ఫిల్మ్ చేసి తర్వాత తన కెరియర్ని సెట్ చేసుకుందని చెప్పడం బెటర్ ఏమో నాకు అనిపిస్తుంది. సో విష్ణుప్రియ గారు మీ అందరికీ తెలుసు. పృథ్వీరాజ్ అనే పర్సన్ ఎవరో నాకు తెలియదు, మోడల్ అనుకుంటా. తర్వాత నైనిక, పావని డాన్సరు, డీ చూస్తే తెలుస్తుంది. నబీల్, మీకు ఈ పర్సన్ ఎవరో నాకే తెలియదు, మీకేం చెప్తాను. ఓకే, ఇదండి. సో ఈ అన్నిటి గురించి, ఈ కాంటెస్ట్ల గురించి, ఈ కంటెస్టెంట్ల గురించి, అందరి గురించి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏమో నాకు తెలియదు. కానీ ఇందులో ఎవరికి ఫాలోయింగ్ లేదండి. ఒక్క విష్ణుప్రియ గారికి అయితేనే 1 million ఫాలోయింగ్ ఉంది. ఏమో ఫాలోయింగ్ బట్టి ఏమైనా ఓట్స్ వస్తాయా లేదు అని అనుకుంటే జనాలు నిజంగా సపోర్ట్ చేసి వేస్తారని తెలీదు. షో మీద చాలా డిసప్పాయింట్ అయితే నడుస్తుంది. ఎంత డిజైన్లు పెట్టి ఏం చేసినా సరే మంచి కంటెస్టెంట్లు లేకపోతే, హౌస్లో కలరింగ్ కావాలి, దట్టు మంచి పర్సన్స్ కావాలి, అందరికీ తెలిసే మొహాలు కావాలి. ఎవరికి తెలియని మొహాలు తీసుకొచ్చి అందరిని చూస్తే ఎవడరా మీరంతా నాకు అనిపించింది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, ఈ సీజన్ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే నాగార్జున గారు, నాని గారు కూడా వచ్చారండి. నాని గారు కూడా వచ్చి మరి మూవీ ప్రమోషన్ సరిపోతే శనివారం మూవీ ప్రమోషన్స్కి అయితే వచ్చారు. మరి ఆయన వచ్చిన టైం కూడా చాలా బాగుంది, చూడాలనిపించింది. కానీ ఈ రిమైనింగ్ రానా గారు కూడా వచ్చారు, చాలా బాగుంది. సో మూవీ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ అవుతాయి ఈ 2 నెలలు, ఈ 3 నెలలు. 14 మంది కంటెస్టెంట్ని ఎందుకు పంపించారా? మిగతా వాళ్ళని ఎప్పుడు పంపిస్తారు? వాళ్ళకి ఏమైనా సీక్రెట్ రూమ్స్లో ఉంచారా? ఇదేం తెలియట్లేదు. లేదు అనుకుంటే లాస్ట్ సీజన్ లాగా మళ్ళీ రెండోసారి కొంతమందిని పంపిస్తారా? ఇలా చాలా ఉన్నాయి. ఇందులో కెప్టెన్సీ టాస్క్ని తీస్తారు. కెప్టెన్సీ లేదు, ఇమ్యూనిటీ లేదు. అండ్ వీళ్ళకి ఎటువంటి ఫైట్స్ ఉంటాయి ఏంటి అనేది ఇది ఎపిసోడ్ 2 నుంచి అయితే జరగవచ్చు. హౌస్ అయితే చాలా బాగానే ఉంది, కానీ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు వాడినప్పుడే చిరాగ్గా అనిపించింది. మీరేమంటారు?